హాఫ్ సెంచరీ అయ్యాక బ్యాట్ ఎందుకు పైకెత్తుతారు? బ్యాట్స్మెన్ హాఫ్ సెంచరీ పూర్తి చేసిన తర్వాత బ్యాట్ ఎత్తే సాంప్రదాయం క్రికెట్ లో ఎంతో ప్రత్యేకమైనదిగా నిలిచింది. మొదటిసారిగా 50 రన్స్ అంటే చిన్న విషయం కాదు. ఆటగాడి కోసం అది ఒక మైలురాయి. అందుకే ఈ చిన్న విజయాన్ని సెలబ్రేట్ చేయడం సహజం. ఇది కేవలం విజయాన్ని గుర్తించడం మాత్రమే కాదు, తన టీం మెంబర్స్, కోచ్లు, అభిమానులు అందరికీ థ్యాంక్స్ చెప్పే చిన్న సంకేతం కూడా. స్టేడియంలో ఉన్న వాళ్ళైనా టీవీ ముందు కూర్చున్న వాళ్ళకైనా ఇది ఒక ఎమోషనల్ కనెక్ట్. ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఇది ఆటగాడికి మానసికంగా బూస్ట్ ఇస్తుంది. నేను సక్సెస్ఫుల్ గా ఆడుతున్నాను అన్న భావన మరింత కాన్ఫిడెన్స్ ని పెంచుతుంది. తర్వాతి పరుగుల కోసం ఒక ఎనర్జీ వచ్చేస్తుంది. ఇది పూర్తిగా క్రికెట్ సంస్కృతిలో భాగమైపోయింది. ఆటపై గౌరవాన్ని చూపించే చిహ్నంగా కూడా బ్యాట్ ఎత్తడం మారింది. అదేంటంటే ఆట పట్ల తాను ఎంతో ప్యాషన్తో ఉన్నాడో చెప్పే ఒక అర్థం. ఇంకొన్ని సందర్భాల్లో బ్యాట్స్మెన్ తమ గురువు, కోచ్, తండ్రి లేదా స్పెషల్ పర్సన్స్ కి నమస్కారం చెప్పినట్లుగా కూడా బ్యాట్ ఎత్తుతారు. ఎవరి వల్ల ఈ స్థాయికి వచ్చారో వారిని గుర్తు చేసుకుంటారు. ఒక ముఖ్యమైన విషయం, ఈ చిన్న గెస్టర్ వల్ల ఆటగాడి బ్రాండ్ విలువ కూడా పెరుగుతుంది. ఫ్యాన్స్ బేస్ పెరగడమే కాదు, స్పాన్సర్ల చూపు వాళ్ళ మీద పడి మార్కెట్ పెరగడానికి సహాయపడుతుంది. చివరిగా ఇది ఒక ఆటగాడి సెల్ఫ్ మోటివేషన్ కి గుర్తింపు. తాను అద్భుతంగా ఆడుతున్నానన్న ఆనందాన్ని తనతో పాటు ప్రపంచం మొత్తం సెలబ్రేట్ చేయాలనే చిన్న చిరునవ్వుతో బ్యాట్ పైకెత్తుతాడు.